పరమందు తండ్రి ఎదుట నీవు అంగీకరించబడాలంటే, నీవు అంగీకరించబడాలన్నా, నీ ప్రార్థన అంగీకరించబడాలన్నా యేసు కావాలి. నీవు అంగీకరించబడాలంటే నీ మీద యేసు కనబడాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే యేసు నామములో అడగాలి. నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినా చేస్తాడన్నాడు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేస్తానన్నాడు. అసలు నీ నామం ఎందుగా? మా నామంలో అడిగితే చేయవా అంటే కుదరదురా. నన్ను అడిగినా నా నామంలో అడగాలి, తండ్రిని అడిగినా నా నామంలోనే అడగాలి, అంతే. ఇక మీ సొంత నామాలకు లేదు, మీ నామాలకే కాదు, ఏ నామాలకు లేదు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? కాబట్టి ఇప్పుడు ప్రార్థనకు జవాబు రావాలంటే ఏ నామం? తండ్రి ముందు మనం అంగీకరించబడాలంటే ఎవరిని ధరించుకోవాలి? బాప్తిస్మము. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా ఆయనను ధరించుకున్నవారు అని గలతీ పత్రిక 3వ అధ్యాయము. యేసును ధరించుకొనుట. బాప్తిస్మం పొందిన తర్వాత ఆదివారం ప్రభు బలలో చేయేస్తావు, అది కూడా యేసును స్వీకరించుట. 3వది దేవుని వాక్యము గైకొనుట ద్వారా కూడా యేసును స్వీకరించుటయే. ఎందుకంటే వాక్యము కూడా దేవుడై ఉండెను గనుక. వాక్యాన్ని గైకొన్నవాడు యేసును గైకొన్నట్టే, వాక్యాన్ని తృణీకరించిన వాడు యేసును తృణీకరించినట్టే. ఈ విధంగా మనం యేసును గైకొనే ప్రక్రియ మూడు విధములు. అది ఎట్లెట్లా? 1, రక్షణ పొంది ఆయనను ధరించుకొనుట. 2, ప్రభు బలలో చెయ్యి వేసి ఆయనను స్వీకరించుట. 3, ఆయన వాక్యమును గైకొని కూడా ఆయనను స్వీకరించుట. ఇలా కానీ మనం చేస్తే మనకేం జరుగుతుందట? నిత్య జీవము లభిస్తుంది, శాశ్వత ప్రయోజనాలు కలిగేవి జరుగుతాయి. యేసు ప్రభు ప్రయోజనకారే. శరీరానికి ఆయనే హెల్ప్, ఆత్మ కూడా ఆయనే హెల్ప్. రెండిటికి ఆయనే సహాయకుడు. అయితే ఆయన ఆశించేది ఏంటంటే, ఊరిక శరీరం అని వాటి గురించి నువ్వు పద్దాకలు దిగులు పడవాకు. నువ్వు అక్షయమైన దాన్ని వెతుకు, అక్షయమైన దాన్ని ఆశించు. నువ్వు అడిగినా నా దగ్గరకు వచ్చి నువ్వు వెతికినా కాస్త విలువైన వెతుకు. ఏంటి? పనికొచ్చే వెతుకు, విలువైన వెతుకు అని. కొంతమంది ఆత్మీయంగా ప్రగతి పొందిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి పిల్లకాయల కోరికలు అడుగుతుంటే చిరాకు పుట్టింది. నాకే చిరాకు పుట్టింది, మరి ఆయనకి ఎట్లుంటుంది? నేనేదో ఆశిస్తా నా దగ్గరకు వచ్చేవాళ్ళని. భక్తిగా ఉన్నారు, మంచి జ్ఞానంగా ఉన్నట్టున్నారు, అసలు ఏం అడుగుతారో, దేనికోసం ప్రార్థన చేయమని కోరతారో అని చూస్తాను నేను. అది ఏ చిల్లర విషయం అయి ఉంటుంది. కొంతమంది తిక్కలోళ్ళ కనపడతారు. దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగే విషయాలు చూస్తే మైండ్ పోయింది. నేను దేవుని చిత్తము చేయున్నట్లు, దేవుని సంకల్పం నాలో నెరవేరినట్లు ప్రార్థించన్నా. నేను దేవుని పని చేయాలి, అక్షయమైన దానికోసం కష్టపడాలి, నా సమాజంలో దేవుని నామాన్ని మహింపరచాలి, అన్యజనుల రక్షణలోకి నడిపించాలి, నా ప్రభునామాన్ని ఊరేగించాలి, దైవ చిత్తం నా యందు నెరవేరాలి, నా మనోనేత్రాలు బాగుగా వెలగాలి, శరీర కోరికలను అధిగమించే శక్తి నాకు కావాలి, దేహ వాంఛలను జయించే శక్తి నాకు కావాలి. పెంట కోసం ఆరాటపడుతున్నాను, తుచ్చమైన పెంట కోసం. ఆ దరిద్రం నా నుండి వదిలిపోవాలి అని అడిగే రోషగాళ్ళను చూశాను నేను. ఎంత సంతోషంగా ప్రార్థన చేస్తానంటే, అలా అడిగిన వాళ్ళ కోసం 2 చేతులను ఎత్తిన పెట్టి చేస్తా. ప్రభువా, మంచి కోరిక కోరింది బిడ్డ, యేసు నామములో నెరవేరునుగాకయ్యా అని ప్రార్థన చేస్తా. అంటే ఇక మామూలు వాటి కోసం చేయవా ఏందండి? ఏదో చేస్తా, ప్రభువా సాయం చేయను అని చేస్తాడు. అటు కూడా చేస్తాడు. కానీ నిండు మనసుతో అయితే శాశ్వత ప్రయోజనాలను కాంక్షించే వారి కొరకు చేస్తా. క్షయమైపోయే వాటి కోసం కాక దేన్ని వెతకమన్నాడు? అక్షయమైన దాన్ని. యేసును